నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంపీడీఓను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరిక. నాపై ప్రతీకారంతో ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. రేషన్ బియ్యం కేసుపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి పేర్ని నాని. గ్రామాల్లో మౌలిక వస్తుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఉంగుటూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ జవహర్ బాబుకు కుటుంబ సభ్యులకు నేనున్నాను, ధైర్యంగా ఉండమని పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో కూటమి ప్రభుత్వానికి తెలుసని, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. దాడి చేయడం కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారు గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. నేను జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే, మూడు తాళాలు అడిగారు. మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వవు అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న పట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని, కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి, ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు కూటమి ప్రభుత్వం ఇది, వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం. ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. తనపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా తనని, తన భార్యను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నాని ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్లేషకులు కూడా చర్చ రోజు ఇదే పని కదా మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా. ఆ విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే పేరు నాని ప్రతి సంక్లిష్టమైన దానికి లేదా ప్రతి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దానికి వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఎందుకు మాట్లాడడం అని. ఖచ్చితంగా నేను మాట్లాడదామనే 15వ తారీఖున బందర్లో 15, 16, 17 3 రోజుల నుండి మాట్లాడతాకి మీడియాని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి ఏం జరిగింది, నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తే నా భార్యకి బెయిల్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి కేసు టేకప్ చేసినటువంటి అడ్వకేట్లు నా దగ్గరికి వచ్చి కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని లీడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం. ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు ద్వేషించేవాళ్ళు పనిగట్టుకుని నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసేవాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది, సామాన్యులకి మాత్రం సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. గ్రామాల్లో మౌలిక వస్తుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని కంసాలగుంట, గోపీనాథపట్నం, నాచుగుంట గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ నిధులు 1,18 లక్షల రూపాయలతో పూర్తి చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంసాలిగుంట హౌసింగ్ కాలనీలో 36 లక్షల రూపాయలతో, గోపీనాథపట్నం గ్రామంలో 44 లక్షల రూపాయలతో, నాచుగుంట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాకా సత్యనారాయణ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎల్ఆర్పేటలోని మాంటిసోరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వీరబాల దివాస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, కార్యదర్శి కోమటి రవి, పాఠశాల కరస్పాండెంట్ కెవి కృష్ణవర్మ, ఉండమట్ల కవర్ది, జక్కంపొడి కుమార్, అధ్యాపకులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాలకి అందం చేసినటువంటి మహనీయుడు, నిస్వార్థ సేవాపరుడైనటువంటి వాజ్పేయి గారు శత జయంతి ఉత్సవాలని మనం ఇక్కడ నిర్వహించుకోవడం అనేటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారిని కానీ తీసుకున్నట్లయితే ఆయన చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పెట్టడానికి కారణం ఏంటో నేను చెప్పవలసినటువంటి సందర్భం ఉంది. ఒక చిన్న కౌన్సిలర్గా ఎన్నికబడినటువంటి వ్యక్తి కానీ, ఒక చిన్న ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ ఈ రోజున కోట్లాది రూపాయలు మరి వెనకేసుకొని తరతరాలకు కూడా మరి తీరనటువంటి సంపాదన మాత్రం చేసుకుని దేశం తర్వాత ముందు నేను అని భావించేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కొంతమంది ఎవరైతే నాయకులు, వాజ్పేయి గారు లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈవేళ ఎవరైతే మనం మరి కాలం చేసినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, మరొక ప్రధానమంత్రి,
వీళ్ళు దేశం ముఖ్యం, మన ప్రాణాలు సైతం తర్వాత అనేటువంటి లక్ష్యాలతో పనిచేసినటువంటి అత్యుత్తమైనటువంటి రాజకీయ నాయకులు. మరి అటువంటి వాళ్ళని మనం తలుచుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఈ సంవత్సరం అంతా కూడా వాజ్పేయి గారి యొక్క స్మృతులను నెమరవేస్తూ భవిష్యత్ తరాలకి ఆయన చేసినటువంటి సేవలను స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఆయన మననం చేసుకోవడం కోసం కేంద్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాజ్పేయి గారి యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి, ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారిని గౌరవించాలి, దేని కొరకు ఆయన మనం గౌరవించి ఆయన యొక్క విధానాన్ని మనం అంతా కూడా పాటించాలి అనేటటువంటి విషయం వచ్చినప్పుడు, దేశ చరిత్ర మీద కొంత అవగాహన ఉన్నప్పుడు ఒక మహనీయుడి గురించి సంస్మరించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన భారతదేశంలో జన్మించి ఎదిగేటటువంటి సమయంలో స్వాతంత్ర పోరాటం బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. స్వాతంత్ర పోరాటంలో ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి ఆ రోజుల్లో. ఒకటి, దేశానికి స్వాతంత్రం కావాలని పరితపించేటటువంటి సెక్షన్ ఒక పక్క, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ రకంగా నిర్మాణం చేపట్టాలి అనేటటువంటి ఆలోచన మరొక పక్క. ఈ రెండు పక్కల యొక్క ఆలోచనతోటి దేశంలో రాజకీయ ఆలోచన విధానం స్థూలంగా రెండు భాగాలుగా చీలిపోయింది. అందులో రెండో భాగానికి చెందినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. దేశానికి స్వాతంత్రం వస్తే చాలదు, ఆ స్వాతంత్రం యొక్క ఫలితాలు భారతదేశంలో సమగ్రంగా అమలు జరగాలి అంటే దాన్ని అమలు చేసేటటువంటి ప్రక్రియ ఏ రకంగా ఉండాలనేటువంటి యోచనతోటి పనిచేసేటటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవి గంగాధర్రావు కోరారు. ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ సెంటర్, గంగానమ్మ గుడి సెంటర్ మీదుగా బుట్టాయిగూడెం రోడ్డుకు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ డిపో వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ గంగాధర్రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు జంగారెడ్డిగూడెం డిపోలో డోర్ డెలివరీ మాసోత్సవాలు సందర్భంగా మరి డోర్ డెలివరీ గురించి, మరి కార్గో పార్సిల్ సర్వీస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీని మీద డోర్ డెలివరీలో ఉన్న సదుపాయాలు, అలాగే కార్గోలో ఉన్నటువంటి సదుపాయాలు అన్నీ కూడా ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశలో మరి ఈ ర్యాలీ ఈరోజు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్టీసీ కార్గోని మరియు డోర్ డెలివరీ సదుపాయాన్ని విరివిగా ఉపయోగించుకొని ఆర్టీసీ సేవలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ మాసోత్సవాల సందర్భంగా డోర్ డెలివరీ విధి విధానాలు ఏంటంటే 50 కేజీల లోపు ఉన్న పార్సిల్స్ని పట్టణాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పల్లెటూరులో కూడా మరి మా మనిషి వచ్చి మీ యొక్క ఇంటికి వచ్చి అందజేయటం జరుగుతుంది. కాబట్టి ఈ డోర్ డెలివరీని మరి ప్రజలందరూ కూడా విరివిగా ప్రోత్సహించడంగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.